యెషయా గ్రంథము 33వ అధ్యాయము. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోషణ విని జనములు పారిపోవును. నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును. మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుదురు. యెహోవా మహాఘనత నొందియున్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు. సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడచువారు లేకపోయిరి. అష్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుచున్నది. లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది. షారోను ఎడారి ఆయను. బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనెదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసికొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్యభాషయు పలుకు ఆ జనమును నీవికనూ చూడవు. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడును ఊడదీయబడవు. దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై తన పక్షమున నుండును. అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడువదు. గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. నీ ఓడ త్రాళ్ళు వదిలిపోయెను. ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు. చాపను విప్పిపట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.